స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముంగ ముకుటంపై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపును చూసి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు ఆయా పూరా ఎప్పుడు ధ్యానించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా పూరా ఎప్పుడు ధ్యానించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో ఆశించిన చాలు భక్తుల గుంపులో ఆశించిన చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు హల్లెలూయా ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుక్కోబడును కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి మంచిది వాక్యం ద్వారా దేవుడు మనంతకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుక్కోబడును కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి మంచిది వాక్యం ద్వారా దేవుడు మనంతను మాట్లాడి మరి ఆదరించి బలపరుచున్నారని ప్రార్థనతో మనం మా ప్రియులు తండ్రికి స్తోత్రాలు భరించినారు వాక్యం దేవుని చేరి ప్రభానికి స్తోత్రాలు వాక్యం అనుగ్రహించినారు అందుబట్టి మీరు చెల్లిస్తున్నారు ప్రత్యేకంగా తండ్రి కొన దానిలో ప్రభానికి పరవేశ్వర నివాసం చేయడం ప్రత్యేకంగా విధమైన కుటుంబాన్ని ప్రభు మీద జీవించి ఆశీర్వించిన వాళ్ళందరినీ మీరే దర్శించి ప్రభావం వాక్యం చేసి ఆలోచించి బలపరచమని ప్రభావ మీరే రకంగా వాక్యం ద్వారా బలపరచి మీ వాక్యం బ్రతికించి మా బాధలు ఇదే మాకు నెమ్మదిగా లేకుండా చెల్లిస్తున్నాం ఈ వాక్యం చుట్టూ మీరే బలపరిచి సాక్షి నామానికి కనిపించుకుని ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోస్తలుడైన పౌలు దశలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు దశలోనున్న సంఘానికి ఆయన ఈ పత్రికను రాస్తూ ఆ సంఘం అంతా కూడా బహు భయంకరమైన శ్రమలతోనూ ఇబ్బందులతోనూ ఎంతో వేదనతో ఉంటూ వారందరూ కన్నీరు కాలుస్తూ ఎంతగానో మీ శ్రమ పడాలనే ఆలోచన కలిగినప్పుడు ఏంటిది మాకు ఈ పరీక్షలు ఈ యొక్క భయంకరమైన విపత్తులు మా జీవితంలో ఎందుకు తటస్థిస్తున్నది, ఎందుకు మా జీవితంలో మరి అనుకూలిస్తుంది అని చెప్పేసి వారందరూ బాధపడుతున్న సమయంలో దేవుడు తన మాటల చేతులు ఇక్కడ మరి ఆ పౌరు ద్వారా వారికి మాట్లాడుతూ వారికి ఆదరణ కలగజేసేవాడుగా ఉండినట్టుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆదాము మరి 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదాము యొక్క జీవిత విధానం గురించి మనం అక్కడ ప్రారంభించబడుతున్నట్టుగా మనము మరి చూడవచ్చు. ఆదాము అవరు తినకూడదని 3వ అధ్యాయంలో
ఏ పండు అయితే తిన్నారో ఆ పండు ద్వారా మనుషులకు ఏం చేయబడుతుందంటే దేవుని నుండి ఎడబాటు అనేది కలిగింది. ఆ ఎడబాటు ఏం చేయబడిందంటే ఆ ఎడబాటు ద్వారా జరిగిన ఆ కారణం ద్వారా మనుషునికి ఏం జరిగిందంటే దేవుడు ఎడబాటును కలగజేసి ఆ యొక్క భూమిలో ఎల్లకాలం జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తామనుకున్నాడు. కానీ ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారిని మరి ఆదామును, అదే విధంగా అవ్వను, అదే విధంగా పండులకు సహకరించిన సర్పాన్ని కూడా శపించినట్టుగా, భూమిని శపించినట్టుగా ఆదామును బ్రతికినంత కాలము చెమటోడ్చి నువ్వు బ్రతికేదవు, నువ్వు ఏ మట్టి నుంచి తీయబడినవో అదే మట్టి అయిపోదుగా కానీ దేవుడు అక్కడ తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఆదాము చేసిన తప్పిదము నిమిత్తమై ఇప్పుడు నేటి వరకు జీవిస్తున్న సజ్జులు మనకు కూడా అదే కూడా ప్రాప్తించినట్టుగా మనము మరి దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలం. కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తమైనదనే విషయాన్ని మనం గ్రహించే వారిగా ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నట్టే మరి మరణించిన తర్వాత దేవుడితో మనం ఉండే అవకాశాన్ని ఆయన అనుగ్రహించే వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనము మరి దేవుని యొక్క వాక్య భాగంలో చూడగలం. కాబట్టి మరణం అనేది ఒక తరుణముగా ఎంచబడతా ఉన్నది. మరణం అనేది ఇది అంతము కాదు కానీ ఆరంభము ప్రారంభించబడుతున్నట్టుగా ఈ మరణం తర్వాత అసలైన జీవితము ఉన్నది అనే విషయాన్ని సత్యగ్రంథమైన బైబిల్లో దేవుడు తన మాట ద్వారా మనకు తెలియపరిచే వాడిగా ఉండినట్టుగా మనకు దేవుని యొక్క వాక్య భాగంలో వాళ్ళు చూడగలం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు వారి యాత్ర చేస్తున్న సమయంలో ఇక్కడ భక్తులను యాకోబు గురించి అయ్యగారు మరి మనకు దేవుని యొక్క వాక్య సందేశం తన గురించి, తన కుమారుని గురించి వాక్య సందేశం అందించే వాడుగా ఉన్నాడు. ఆయన అంటుండే కదా, నేను యాత్ర చేసిన దినములు ఎన్నో ఉన్నాయి, ఆ యొక్క యాత్ర జీవితం అంతా కూడా నాకు కలిగినది ఏంటంటే నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదు, ఆయాసము, ప్రయాసము ఇవన్నిటితో కూడిన జీవితాలు నాలో ఉన్నవి, అందులో ఎన్నడూ కూడా సంతోషించిన విషయాన్ని భక్తులను యాకోబు మనకు తెలియపరిచే వాడుగా ఆది కాండంలో మనము మనం చూడగలుగుతాం. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 90వ కీర్తనలో భక్తులను మోసే చేసిన ప్రార్థన విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, తరతరంలో మా నివాస స్థలం నీవే ప్రభు అని ఆయన ప్రార్థన చేయించి మొదలు పెడుతూ అక్కడ అంటున్నాడు ఏంటంటే అధిక బలమున్న ఎడల ఏం చేయబడుతున్నారు 80 సంవత్సరాలు. కానీ దేవుడు 80-70 సంవత్సరాల్లో మనిషిని యొక్క ఆయువును ఆనాడు మెతుషేలకు దేవుడు ఏం చేసినంటే అక్కడ ఏం చేసిన 969 సంవత్సరాలు మెతుషేలకు ఆయన ఆయుష్ను అనుగ్రహిస్తే క్రమక్రమేణా ఆదాము చేసిన తప్పిదం నిమిత్తమే మానవాళి జీవితము సుమారుగా ఏం చేయబడినది 1000కి దగ్గరలో ఉన్న జీవితాలు చూసినట్లయితే ఇక్కడ ఏం చేయబడుతున్నాడు 100 కూడా దాటలేని స్థితిలో, అంటే 78 సంవత్సరాలు మనుషుల యొక్క ఆయువు తగ్గించబడినట్టుగా మనము మరి చూడాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనుషులు చేసిన పాపం వలన ఆ పాపం వలన ఏం చేయబడుతుంది మనుషునికి మరణం అనేది ప్రాప్తించబడినట్టుగా మనము మొదటి ఆదాం ఏం చేయబడింది పాపం ద్వారా మరణం వచ్చింది. కానీ కడపటి ఆదాం అని యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం చేయబడుతున్నది పునరుత్థానం నిత్య జీవాన్ని అని యేసు ప్రభువు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడని అపోస్తలుడు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి చూడగలం. ప్రత్యేక ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవాతి దేవుడు మరి ప్రస్తుత సంఘానికి తెలియపరిచే మాట ఏంటంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకు నిమిత్తమై నిద్రించిన వారి గురించి మీకు తెలియక నాకు ఇష్టం లేదు అనగా నిద్రించిన వారి దాంతో పోలుస్తున్న దేవుడు. మనమేమో లోకరీతిలో ఏం చేయబడుతుంది చనిపోయాడు, మరణించాడు అని చెప్పేసిన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. కానీ దేవుడి దృష్టిలో ఏం చేయబడుతుంది అంటే దేవుడు నిద్రతో పోల్చేవాడుగా ఉండినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఎందుకంటే మనందరూ తెలుసు, మనము ఉదయం అంతా పని చేసుకొని రాత్రి కాలం వచ్చి సేద తీర్చుకోవడానికి, విశ్రాంతి తీర్చుకోవడానికి మనం నిద్రిస్తాం. నిద్రించిన తర్వాత మరలా ఏం చేస్తాం, ఉదయం లేచి మన పనులు చేసుకుంటాం, మన ఉద్యోగాలను సమస్తం చేసుకునే వారుగా ఉంటామనే ఆశతోను నిరీక్షణతో మనం ఏం చేస్తామంటే